అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ ద్వ్యాశీస్సులు. యోహాను సువార్త తొలి అధ్యాయం 14వ వచనాన్ని అనేక దృక్పథాలలో నుండి మనం అధ్యయనం చేసుకుంటూ వస్తున్నాం. వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అనేది. మనం గ్రీకు మూల భాషని తర్జుమా చేసుకుంటూ లోగోస్ మాంసమయ్యాడు, మన మధ్య గుడారం వేసుకున్నాడు అని డైరెక్ట్ ట్రాన్స్లేషన్ అలా చెప్పుకున్నాం. మళ్ళీ దేవ మానవ సంబంధ భావనకు అనుగుణంగా దీన్ని అధ్యయనం చేసుకున్నాం. మొదటి విడతలో తదుపరి భాగంలో భారతీయ తాత్విక చింతనలోని ప్రధాన భావనలైన నరోత్తముడు, దేవనరుడు, నరనారాయణుడు ఆ చింతనలో నుంచి మనం విశ్లేషించుకున్నాం. ఇప్పుడు మనం భారతీయ అవతార సిద్ధాంతం, గ్రీకుల లోగోస్ సిద్ధాంతం, మళ్ళీ హెబ్రీయుల షకీనా భావన, దాని సిద్ధాంతం అలా హెబ్రీయుల షకీనా భావన, ఈ మూడు దృక్పథాలలో నుండి ఈ వచనాన్ని విశ్లేషణ చేసుకోబోతున్నాం. ఈ క్రమంలో నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే, స్థల కాల జన పరిస్థితులకు అనుగుణంగా ఆవిష్కృతమైన భావనలు అవి సిద్ధాంతాలుగా పరిగణించబడతాయి. వాటిని ఆ కాలానికి, ఆ జనానికి, ఆ స్థలానికి, ఆ పరిస్థితులకు అనుగుణంగా అర్థం చేసుకున్నప్పుడే మనకి వాటి పూర్ణ అర్థం తెలుస్తుంది అని చెప్పుకున్నాం. ఎందుకంటే తులనాత్మక అధ్యయనం కాబట్టి మనం తులనాత్మక అధ్యయనంలో చాలా జాగ్రత్త వహించాలి. ఇక్కడ మళ్ళీ అధ్యయనం కోసం ఇంకొక మాట కూడా మనం చెప్పుకున్నాం. అధ్యయనం కోసం ఇంకొకటి కూడా మనం చెప్పుకున్నాం. డైలాజికల్ కంపారిజన్ అని ఉంటుంది, సంభాషణాత్మక పోలిక. మీరు గూగుల్లో లేకపోతే ఏఐని కానీ అడిగితే అంటే డైలాజికల్ కంపారిజన్ అని, సంభాషణాత్మక పోలిక అంటే రెండు భావనలు లేకపోతే రెండు సిద్ధాంతాలను గురించి సంభాషించుకోవాలి అనుకున్నప్పుడు ఆ రెండింటినీ ఎదురుగా ఉంచి రెండు భావనల్ని ఇరువురు వ్యక్తులు అనుకుందాం, లేక ఇరువురు వ్యక్తులు రెండు వేరు భావనలను చర్చించుకుంటున్నారు అనుకుందాం. అది ఆరోగ్యదాయకంగా మళ్ళీ అర్థవంతంగా ఉండటం ఉంది. దాన్ని డైలాజికల్ కంపారిజన్ అంటారు. సో డైలాజికల్ కంపారిజన్గానే మనం కొన్ని విషయాలని చూస్తూ ఉంటాం. అది అధ్యయనంలో ఖచ్చితంగా గమనించాలి. ఈవేళ ముందు ఈ మాటను చూద్దాం. ఏది మాట మాంసమై మన మధ్య గుడారం వేసుకునేను. ఇది లైవ్లోకి చేరి వచ్చిన ప్రియబిడ్డలకు ఆహ్వానాశీస్సులు. అమ్మ ప్రసన్నమ్మ, బిడ్డ కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ. బిడ్డలు నెల్లూరు నుండి తిరిగి వచ్చారు అని అనుకుంటున్నాను. బిడ్డలకి ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. రైట్. అలాగే బిడ్డ కిరణ్
కిరణ్ కూడా ఆహ్వానాశీసుడు. వాడు ఈ వారం సిక్ అయ్యాడు, కొంచెం బిడ్డ కోలుకున్నాడని అనుకుంటున్నాను. రమేష్ డేవిడ్ నెట్లా ముందు వారం సిక్ అయ్యాడు. నేను కిరణ్ ఈ వారంలో ఇబ్బంది పడ్డాం. ఇట్స్ ఓకే. సార్జ్ అనే పదాన్ని గురించి మాట్లాడుకుందాం. సార్జ్ అంటే రక్తమాంసయుక్త దేహం. చెప్పాం కదా, మాట మాంసమైనది. తెలుగులో వాక్యము శరీరధారి అయింది. తెలుగు మాటలు తీసేద్దాం. అక్కడ యోహాను సార్జ్ అనే పదాన్ని వాడాడు. గ్రీకులో 2 పదాలు ఉంటాయి. ఇవి కూడా మనకు తెలుసు. గ్రీకులో 2 పదాలు ఉంటాయి. ఒకటేమో సార్జ్. సార్జ్ అనేది జనసామాన్యంగా తెలియదు. బట్ రెండోది సోమా. సార్జ్, సోమా అనే 2 పదాలు ఉంటాయి. 2 శరీరాన్ని ఉద్దేశించినయే, 2 దేహానికి ఉద్దేశించినయే. కానీ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. సార్జ్, సోమా. మన మామూలు మాటల్లో చెప్పుకుందాం. మామూలు మాటలు అంటే జనపదంలో చెప్పుకుందాం. ఒళ్ళు అంటాం కదా, ఒళ్ళు. ఇది కొంచెం ఎలా ఉంటుంది? ఒళ్ళు అంటే అదేదో ఒక తక్కువ మాటలాగా అనిపిస్తుంది. మళ్ళీ తక్కువతనాన్ని చూపించటానికే ఆ పదాన్ని వాడతాం. ఏం ఒళ్ళు ఎలా ఉంది అని అంటాం, అంటే అదొక తక్కువ పదంలాగా. మళ్ళీ ఒంట్లో బాగాలేదు అని అంటాం. దీనిని సార్జ్ అనొచ్చు. దేహము, శరీరం కూడా కాదు, దేహము, కాయము, దీనిని సోమ అనొచ్చు. అంటే బలమైన తత్వాన్ని చెప్పటానికి సోమ వాడితే, బలహీన తత్వాన్ని చెప్పటానికి సార్జ్ అనే పదాన్ని వాడతారు. యోహాను సోమ అనే పదాన్ని ఎంచుకోలే, సార్జ్ అనే ఆ బలహీన పదాన్ని ఎంచుకున్నాడు. అది బలహీనమైనది, అది మర్త్య స్వభావాన్ని చెబుతున్నాయి. ఒంట్లో బాగాలేదు అంటమే మర్త్య స్వభావాన్ని, అంటే శిథిల స్వభావాన్ని సంతరించుకుంది. మళ్ళీ ప్రపంచంలో ఉండే జీవరాశులన్నింటి జీవరాశుల స్వభావం ఏంటంటే చితికిపోవటం. దానికి సాదృశ్యంగా సార్జ్ అనే మాట ఉంటుంది. అది గౌరవప్రదమైన పదం కానే కాదు. కానీ ఆశ్చర్యంగా, అంటే అందరినీ దిగ్భ్రాంతిపరుస్తూ యోహాను సార్జ్ అనే పదాన్నే వాడతాడు. సోమ అనే పదాన్ని వాడు. దాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. సరే, సార్జ్ అయినా సోమ అయినా, అసలు మనం ముందు త్రిముఖ తులనాత్మక అధ్యయనం అనుకున్నాం కదా. ఒకటేమో భారతీయ అవతార సిద్ధాంతం, రెండోదేమో గ్రీకుల లోగోస్ సిద్ధాంతం, మూడోదేమో హెబ్రియుల షకీనా భావన అని చెప్పుకున్నాం కదా. ఈ మూడింటిలో ఉండే సామీప్యత ఏంటంటే దేవుడు మనిషి చెంతకు రావటం, మనిషి దగ్గరకు రావటం, దేవుడు మనిషి దగ్గరకు రావటం. యోహాన్ దగ్గరికి వచ్చేసరికి 14వ వచనం దగ్గరికి వచ్చేసరికి దేవుడే మనిషి కావటం. మిగిలిన 3 భావనల్లో, అంటే భారతీయ అవతార సిద్ధాంతంలో, గ్రీకుల లోగోస్ సిద్ధాంతంలో, హెబ్రియుల షకీనా భావనలో దేవుడు మానవుని దగ్గరకు రావటం అనే ఆ భావన ప్రస్ఫుటమవుతుంది. కానీ యోహాను 1:14లో దేవుడే మనిషి అయ్యాడు, దేవుడు మనుషుల దగ్గర రావడం కాదు, దేవుడే మనిషి అయ్యాడు, ఆ భావన కనపడుతుంది అనమాట.
సరే, ఇప్పుడు ఒక్కొక్క ఆ భావనల్ని, సిద్ధాంతాలని మనం ఈ డైలాజికల్ కంపారిజన్ ఆ కోణంలోంచే చెప్పుకుందాం. ముందు హెబ్రీ ధారలోకి వెళ్దాం. షకీనా భావన అని చెప్పుకున్నాం కదా. హెబ్రీయుల మత చింతనలు, విశ్వాస చింతనలు అవతార సిద్ధాంతం లేదు. అవతార సిద్ధాంతం లేదంటే దేవుడు మనిషి కావటం లేదు. దేవుడు మనిషి ఏదో ఎట్లయినా సరే దేవుడు మనిషి కావటం అనే ఆ భావన లేదు. ఎందుకంటే హెబ్రీ బైబిల్, తనాక్, మన పూర్వ నిబంధన దేవుణ్ణి 4 కోణాలలో బహిర్గతం చేస్తుంది, లేక పరిచయం చేస్తుంది, లేదా ప్రదర్శిస్తుంది. ప్రారంభమే సృష్టికర్తగా మనకు పరిచయం చేస్తుంది, సృష్టికర్తగా పరిచయం చేస్తుంది. ఆ తర్వాత నిబంధన దేవునిగా మనతో సంబంధపరుస్తుంది. ఆ తర్వాత నిబంధనను కొనసాగించే క్రమంలో ఒక కార్యాచరణగా, అంటే ఆ మానవ జీవన కార్యాలలో జోక్యం చేసుకునేవాడిగా చూపిస్తుంది. నిర్గమము, మళ్ళీ అన్నిట్లో. 4వదిగా ప్రవక్తల ద్వారా తను ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక ప్రవక్తల ద్వారా మాట్లాడే దేవుడిగా చూపిస్తుంది. అంటే ఈ 4 రకాలుగానే మనం తనాక్ లేదా పూర్వ నిబంధనలో దేవ ప్రత్యక్షతని అర్థం చేసుకోగలం, అంటే దేవ సామీప్యతను అర్థం చేసుకోగలం. ఒకటేమో సృష్టికర్త, రెండోదేమో నిబంధన దైవం, మూడోది చరిత్రలో జోక్యం చేసుకునే ఒక శక్తి, 4వది ప్రవక్తల ద్వారా మాట్లాడే దేవుడు. ఈ 4 కోణాల నుంచి మనకి చూపిస్తాడు. అంతే తప్ప శాశ్వతంగా లేకపోతే సంపూర్ణంగా మానవుడిగా అవటాన్ని అసలు హెబ్రీ భావన ఏ గ్రంథంలో కూడా మనకి వ్యక్తపరచదు, చూడదు. కాకపోతే ప్రత్యక్షతలు ఉన్నాయి. ప్రత్యక్షత అంటే ఆ తాత్కాలికంగా కనపడేది. కొన్ని సందర్భాల్లో దేవుని దృశ్యమాన సన్నిధి కనిపిస్తుంది. అంటే సన్నిధి మళ్ళీ దృశ్యంలా కనిపిస్తుంది, అందుకే దృశ్యమాన సన్నిధి అని అన్నా. దానికి మళ్ళీ యెహోవా దూత అన్నారు. మనం ఆదికాండంలో అబ్రాహాము ఇతివృత్తాంతంలోనికి వెళితే ఆ సొదొమ గొమొర్రా, తరువాత శారాయికి వాగ్దానం, వాటన్నిటిలో యెహోవా దూత అనే మాట మనం చూస్తాం. ఆదికాండాన్ని మనం అధ్యయనం చేసుకున్నప్పుడు గుర్తుంటుంది. యెహోవా దూత 2 ఒకే భావంలో చెప్పబడ్డాయి అని చెప్పేసి. అక్కడ దృశ్యమాన సన్నిధి తాత్కాలికమే. వారు ఎలా వచ్చారో, ఎక్కడి నుంచి వచ్చారో, ఎలా వెళ్ళారో, ఎక్కడికి వెళ్ళారో దాని గురించి ఏముండదు. వచ్చారు, చూశారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. అది యెహోవా దూత. ఆ తర్వాత దేవుని మహిమ మేఘస్తంభంలో, అగ్నిస్తంభంలో, సినాయి పర్వతం మీద 10 ఆజ్ఞల సందర్భంలో, మళ్ళీ మానవాకార దర్శనాలు. అంటే మళ్ళీ ఇక్కడ మానవాకారంగానే కనపడతారు, సంభాషిస్తారు కదా. అయ్యా 50 మంది ఉంటే క్షమిస్తావా అని అబ్రహాము మాట్లాడతాడు కదా. అవి కూడా మానవాకార దర్శనాలు. ఇవి దేహధారణలు కాదు కానీ ప్రత్యక్షతలు అని పూర్వ నిబంధన చెప్పింది. వాటిని తాత్కాలిక ప్రత్యక్షతలు. అందుకని థియోఫనీ అనే మాట మనం వాడతాం. థియోఫనీ, దేవ ప్రత్యక్షత అంటే శాశ్వత దేహధారణ కాదు. ఆ సమయానికి, ఆ సందర్భానికి సంబంధించిన ఒక ప్రత్యక్షత. అది అయిపోయిన తర్వాత ఇక ఆ రూపం ఏమీ ఉండదు, ఇంకా ఉండదు. దేవుడు యథావిధంగా దేవుడైపోతాడు, రూపం మాత్రం మిగలదు. సో ఇది అయితే
ఈ హీబ్రూ ఒక్క నిమిషమే అమ్మా, అక్కడే పెట్టాను నాన్న. మర్చిపోయారు బిడ్డ. నేను అనుకున్నానులే, మీరక్క మర్చిపోయి ఉంటుంది అనుకున్నా. ఇంకా ఈ అమ్మాయి దుర్గా ఉందిగా, దుర్గా తీసుకొచ్చిందా నాన్న. అక్కడే పెట్టేయి, నేను లైవ్లో ఉన్నానా. సరే అమ్మా. ఈ హీబ్రూ ప్రత్యక్షత లేక థియోఫనీ, తాత్కాలిక దేహధారణ ప్రత్యక్షత, అవతారం అనే భావాన్ని అందించకపోయినా దానికంటే ఒక సాన్నిహిత్య సంబంధాన్ని, ఒక సన్నిధి స్వభావాన్ని అందించి వెళ్ళింది. సన్నిధి స్వభావాన్ని ఇక్కడ మనం ఆ హీబ్రూ దేవతత్వ ప్రత్యక్షత యొక్క పరిణామ క్రమాన్ని గురించి చెప్పుకుందాం. మొట్టమొదటైంది దబార్, యావే దబార్ అనే మాట. దబార్ అంటే మీకు గుర్తుండే ఉంటుంది, ద వర్డ్, లోగోస్, దబార్ వాక్యము, యావే దబార్. ఆ తరువాత యెహోవా వాక్కు, మెమ్రా. మళ్ళీ ఇంటర్ టెస్టామెంటల్ పీరియడ్లోకి వచ్చేసరికి లోగోస్, వాక్కు. ఇవన్నీ ఇక్కడ దేవజ్ఞానపరంగా ఒక ప్రత్యేకమైన పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. షెకీనా అనే పదం, హెబ్రీ గ్రంథంలో షెకీనా అనే పదం ప్రత్యక్షంగా లేదు. అది రబ్బీయుల సంప్రదాయంలో మాత్రమే దేవుని సన్నిధిని సూచించేదిగా ఉంది. అంతే తప్ప హీబ్రూ గ్రంథాలలో షెకీనా అనే పదం ప్రత్యక్షంగా లేదు. కానీ దానికి సంబంధితమైన రబ్బియానిక్ టెర్మినాలజీలో, సంప్రదాయంలో అయితే షాకాన్ అనే మూల ధాతువు నుండి ఆ పదం వచ్చింది. షకీనా మేఘము అంటాం కదా మనం. అంటే కొన్ని పదాలు ఇప్పుడు మాట వరుసకి కల్వరి అనే పదం నవనిబంధనలో ఎక్కడా లేదు. బట్ కల్వరి అనేది ఫేమస్ టెర్మినాలజీ మనది. అంటే ఇంకా అదంతే, అది బిబిలికల్ టెర్మినాలజీ అని మనం అనుకున్నాం. అలాగే షకీనా అనేది డైరెక్ట్గా లేదు ఆ పదం, కానీ దాని మూల పదం ఉంది, అది షాకాన్. షాకాన్ అంటే ఏంటంటే నివసించాలి అని అంటే ఏదో ఒకదాన్ని వేసుకోవాలి కదా. గుడిసేసుకోవాలి, గుడారం వేసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ఆ భావన అనమాట. అంటే షాకాన్ అంటే గుడారం వేసుకోవటం, నివసించటం, ఒక గూడు నిర్మించుకోవటం. అది మూల ధాతువుకి సంబంధించిన అర్థం. అది షాకాన్ ఆధ్యాత్మిక పదజాలంలోనికి వచ్చేసరికి మిష్కాన్ అనే పదం మనం నిర్గమకాండంలో చూస్తాం. ప్రత్యక్షపు గుడారము, మిష్కాన్. మళ్ళీ ఈ మిష్కాన్లో ఏమున్నదయ్యా అంటే షెకీనా, దేవ సన్నిధి. అది కూడా రబ్బీ పదమే, దేవుని సన్నిధి ఉంది. అలాగే మెమ్రా అనే పదం కూడా టార్గమ్స్లో ఉంది, రబ్బీల టార్గమ్స్లో ఉంది. అది క్రియాశీల సన్నిధి. అంటే క్రియాశీల సన్నిధి అంటే మనం మామూలుగా ఇలా చెప్పుకుందాం, మనం అర్థమవుతాడు చెప్పుకుందాం. ఇప్పుడు ఇది ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్ష క్రియాశీల సన్నిధి అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామే, లైవ్ ఉంది, దీన్ని పరోక్ష క్రియాశీల సన్నిధి. నేను మాట్లాడుతూ ఉన్నాను, మీరు వింటూ ఉన్నారు, నా రూపం మీకు కనిపిస్తూ ఉన్నది, మీ డీపీలని నేను ఐడెంటిఫై చేస్తూ ఉన్నాను. ఈ మాట ఉన్నదే, ఈ నా మాట నా ప్రజెన్స్ని మీ మనోభావాల్లో ఉంచుతుంది. అంటే అసలు కళ్ళ ముందు కనపడతా ఉన్నాం. అలాగే మీ డీపీలు ఉన్నాయే, మీ డీపీలు చూస్తూ మీరు నా ఎదురుగా ఉన్నారు, లేక నా మాట ఆలకిస్తూ ఉన్నారు అని ఈ భావన. దీనిని క్రియాశీల సన్నిధి అంటాం, క్రియాశీల సన్నిధి. అందుకనే
దేవవాక్కు, దేవుని వాక్కు వినిపించినప్పుడు అది ఆ సన్నిధిని మన మనసులో ఆ సన్నిధి భావాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ షకీనా అది అంటే ఆ సన్నిధి ఎక్కడ ఉందంటే గుడారంలో ఉంది. గుడారం ఆ తదుపరి క్రమంలో దేవాలయం అయింది. గుడారానికి దేవాలయానికి ముందు నిర్గమ సమయంలో మేఘంలో అగ్నిలో మళ్ళీ దశ ఆజ్ఞల సందర్భంలో దాన్ని మనం చూసాం. అయితే ఒకసారికి నిర్గమకాండం 25వ అధ్యాయంలోనికి వచ్చేసరికి అక్కడ వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మించవలెను, అప్పుడు నేను వారి మధ్య నివసించెదను. అది అంటే ఆ సన్నిధి ఎలాగున్నది అనేది. అంటే దేవుడు మనిషి దగ్గరికి రావటం అని చెప్పుకున్నాం కదా, దానికి నిర్గమకాండం 25వ అధ్యాయంలో వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి, అప్పుడు నేను వారి మధ్య నివసిస్తాను. నాకు హీబ్రూ పూర్తిగా తెలియదు, అందుకని ఆ పలకటం కూడా ఒక్కోసారి తేడాగా ఉంటుంది. బట్ షాఖంతి బెతోకాం అనే మాటలు ఉన్నాయి. వెషాకంతి బెతోకాం అని అంటే ఏ ఇచ్చిన సమాచారమే. నేను చదవను కూడా చదవలేను, గ్రీక్ చదవగలను, గ్రీక్ కొంచెం అర్థం చేసుకోగలను, కానీ హీబ్రూ నాకు రాదు. కటస్కేనోసో కెనోసిస్ ఆ పదానికి ఆ అర్థం వస్తుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఇవాళ ఇది చెప్పుకొని మనం ముగించుకుందాం. నాకు ఇంకా పూర్తిగా సెట్ అవ్వలేదు హెల్త్. పరిణామాన్ని జాతి కోణంలోంచి చూద్దాం. జాతి కోణంలోంచి అంటే అబ్రహాముని కొంచెం ప్రక్కన పెట్టేద్దాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారిని ప్రక్కన పెట్టేసేద్దాం. మోషే దగ్గరికి వద్దాం. మోషే దగ్గరికి మోషేను మండుచూ ఉన్న పొదలో పలుకరించిన దేవవాక్కు, మండుచూ ఉన్న పొదగా ప్రత్యక్షమైన దేవవాక్కు, సమీపించొద్దు అని సన్నిధిని వ్యక్తపరిచిన దేవవాక్కు అక్కడ పలుకరించింది, సమీప సన్నిధిని ఇచ్చింది. ఒక దృశ్యాన్ని కూడా ఆ థియోఫనీలో చూపించింది. అక్కడి నుంచి ఆ మాట తీసుకున్నాడు. ఇది మండుచు ఉన్న పొదలో పలుకరించిన దేవ వాక్కును వెంట పెట్టుకొని ఐగుప్తుకు వెళ్ళాడు. ఆ మాటతోనే ఫరోను పలుకరించాడు. అసంఘటితంగా ఉన్న హెబ్రీ కార్మిక వర్గాన్ని పలుకరించాడు. ఆ మాటతోనే బయలుదేరి వచ్చాడు. ఆ మాటతోనే 10 తెగుళ్ళు అక్కడ సంభవించాయి. సరే, అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ మాట మహిమగా, సన్నిధిగా, రూపదర్శనంగా అగ్నిస్తంభములో, మేఘస్తంభములో ప్రజలతో సంబంధపడింది. అంటే మోషేను వ్యక్తిగతంగా పలుకరించిన దృశ్యమాన సన్నిధి ఉన్నదే అది అగ్నిస్తంభంలో, మేఘస్తంభంలో వీరిని కూడా పలుకరించింది. వారితో ఆ సంబంధంలోనికి వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు పారాను అరణ్యంలోకి వెళ్దాం. అక్కడ వారు గుడారం వేసుకున్నారు. అప్పుడు యెహోవా మహిమ గుడారం మీదకి దిగి వచ్చింది. యెహోవా మహిమ విడిచినప్పుడు వాళ్ళు కదిలి వెళ్ళారు. అంటే ఆ మహిమ, సన్నిధి, సామీప్యత, దృశ్య రూపం వీటన్నింటినీ మనం అక్కడ చూస్తాం. ఫైనల్గా ఏంది? ఇప్పుడు సొలొమోను దగ్గరికి వద్దాం.
సొలొమోను దగ్గరికి వచ్చేసరికి సన్నిధి స్థిరమైంది. సన్నిధి సంచారం కాకుండా స్థలమైంది. అయితే అక్కడ నిబంధన మందసం ఉంది. ఆ నిబంధన మందసం మీద మహిమ ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం యెహెజ్కేలులోకి వెళ్దాం. యెహెజ్కేలు 10-11 అధ్యాయాల దగ్గరికి వెళ్తే మహిమ దేవాలయాన్ని విడిచి వెళ్ళిపోయింది. మందసం లేదు. కావోద్ మహిమ దేవాలయాన్ని విడిచి వెళ్ళిపోయింది. మందసం లేదు. రబ్బీ సంప్రదాయం దీన్ని స్పష్టంగా అంగీకరిస్తుంది. ఇంకా బాధ ఏంటంటే పూర్వ మందిరానికి మించిన మహిమ గలది తరువాతి మందిరం అని లేఖనం చెప్పినా అక్కడ సన్నిధి లేదు, నిబంధన మందసం లేదు. గుడారంలో ఉంది, ప్రత్యక్ష గుడారంలో ఉన్నది, సంచార కాలంలో ఉన్నది, స్థిరమైన కాలంలో ఉంది. యెహెజ్కేలు గ్రంథంలో మనం చదివినట్టు మందిరాన్ని విడిచి వెళ్ళిన మహిమ ఉన్నదే, లేక సన్నిధి ఉన్నదే, అది సెకండ్ టెంపుల్లో లేదు. దీన్ని అందరూ అంగీకరిస్తారు. అంటే రబ్బీ సంప్రదాయం కూడా అంగీకరించింది, చరిత్ర అంగీకరించింది. అంటే ఏంటి? విడిచి వెళ్ళిన మహిమ ఒక శూన్య సన్నిధిని దేవాలయంలో ఉంచింది. అక్కడికి మళ్ళీ మహిమ తిరిగి వస్తుంది అనే ఒక ఆరాటం తరాలుగా విశ్వాసుల మనసులో నిలిచి ఉంది. అక్కడికి మాట మాంసమై దిగి వచ్చాడు. సో ఇక్కడికి ఆపేస్తున్నాను నేను. రేపు భారతీయ అవతార సిద్ధాంతాన్ని గురించి చెప్పుకుందాం. అంటే నెక్స్ట్ రేపు శనివారం కదా, అధ్యయనం పలుకురింపే ఉంటుంది. లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా వందనాశీస్సులు. వాళ్ళకి కాస్త బాల హెల్త్, అందువలన అధ్యయనం నట్టుగానే ఉంది. లైవ్లో ఉన్న బిడ్డలందరికీ వందనాశీస్సులు. బిడ్డలు కవితా నెట్ల, రమేష్ డేవిడ్ నెట్ల అండ్ ఫ్యామిలీ, అలాగే కిరణ్, అమ్మ ప్రసన్నమ్మ, తర్వాత బిడ్డ అశోక్, తమ్ముడు సమర్పణం, అలాగే బిడ్డ రవికుమార్ విపత్తి, మళ్ళీ బిడ్డ హానోక్ మోజు, మళ్ళీ బాబు గుర్రపు. చాలా రోజులు అయినరా బిడ్డ నువ్వు కంటికి కనపడి. బాబు గుర్రపు అందరికీ వందనాశీస్సులు చెల్లిస్తున్నాను. రేపు అధ్యయన పలుకరింపులో కలుసుకుందాం. ఆ తర్వాత ఈ రెండు అంటే త్రిముఖ భావనల్లో భారతీయ అవతార సిద్ధాంతాన్ని, అలాగే గ్రీకుల లోగోస్ సిద్ధాంతాన్ని, వాటిని చేసుకున్నాక 14వ వచనంలోని 2వ భాగంలోనికి మనం ప్రవేశిద్దాం. అందాక సెలవు.